పిక్సెల్ యూజర్స్‌కి అయితే ఒక బంపర్ ఆఫర్‌గా చెప్పొచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో తక్కువ డిస్కౌంట్‌లో మనకి ఫోన్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. ఎలాంటి ఫోన్స్ అవైలబుల్‌గా ఉన్నాయంటే చూడండి, పిక్సెల్ 7, పిక్సెల్ 8ఏ, పిక్సెల్ 9, పిక్సెల్ 8 ప్రో. నెక్స్ట్ ఏంటంటే పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ అయితే మనకు 10,000 తోని డిస్కౌంట్ అయితే అవైలబుల్‌గా ఉంది ఇది ఫ్లిప్‌కార్ట్‌లో మనకు. ఈ ఫోన్‌ల గురించి అయితే ఈ వీడియోలో డీటెయిల్‌గా మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. హాయ్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా ఛానల్‌లో మీకు టెక్ సంబంధించిన గైడెన్స్ అయితే ఫుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నేను. ఈరోజు మన టాపిక్ ఏంటంటే పిక్సెల్స్ ఫోన్ అయితే మనకు చాలా అవైలబుల్‌గా ఉన్నాయి ఫ్లిప్‌కార్ట్‌లో. వాటిని ఎలా యాక్సెస్ చేసుకోవాలనుకున్నది క్లియర్‌గా తెలుసుకుందాం మనం ఈ వీడియోలో. లేట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. పిక్సెల్ 7 అయితే చూసుకోవచ్చు. ఇక్కడ మనకు 13,999 అయితే అవైలబుల్‌గా ఉంది ఫ్లిప్‌కార్ట్‌లో. చాలా డీటెయిల్స్ అయితే చూసుకోవచ్చు మనం. ఇక్కడ హైలైట్స్ ఏంటంటే 8 జీబీ ర్యామ్ అండ్ 128 రోమ్ అయితే ఉంటుంది ఇక్కడ. ఈ ఫోన్ మాక్సిమం 16 సెంటీమీటర్స్ అయితే ఉంటుంది. అంటే 6.3 ఇంచెస్ వరకు. ఇది కూడా సేమ్ ఫుల్ హెచ్‌డి డిస్‌ప్లేతో అవైలబుల్‌గా ఉంది. అలాగే మనకు 15 ఎంపీ అండ్ 12 ఎంపీ మన కెమెరాస్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. నెక్స్ట్ ఫ్రంట్ కెమెరా ఎట్లా అంటే 10+8 ఎంపీ ఫ్రంట్ కెమెరా అయితే అవైలబుల్‌గా ఉంది. మనకు బ్యాటరీ లైఫ్ చూసుకున్నట్లయితే 40-70 అయితే మనకు బ్యాటరీ ఛార్జ్ అయితే అవైలబుల్‌గా ఉంది. ఇక్కడ ప్రాసెసర్ ఏముందంటే గూగుల్ టెన్సార్ జెడ్ 2 ప్రాసెసర్ అయితే మనకు అవైలబుల్‌గా ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు. వీళ్ళు ఇక్కడ సెల్లర్స్ సంబంధించిన డీటెయిల్ సపోర్ట్స్ కూడా ఇస్తారట. 7 డేస్ బ్రాండ్ సపోర్టు. ఇక్కడ మనకు డిస్క్రిప్షన్ కూడా ఇచ్చారు వాటి గురించి. ప్రొడక్ట్‌లో ఉన్న ఫీచర్స్ ఇవన్నీ. ఫీచర్స్ కూడా చాలా ఉన్నాయి చూసుకోండి. మనకు చాలా తక్కువ అమౌంట్‌లోనైతేనే ఈ ఫోన్ అయితే అవైలబుల్‌గా ఉంది. మనకు అసలు రేట్ ఏంటంటే 59,999 కొంటే మనకు 30,999 అయితే వస్తుంది. 20,000 అయితే డిస్కౌంట్ ఉంది. డెఫినెట్‌లీగా ఈ ఫోన్ అయితే పర్చేజ్ చేసుకోండి. ఎవరైతే నార్మల్‌గా గూగుల్ పిక్సెల్ మీద ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళైతే తీసుకోండి. ఇది చాలా తక్కువలో డిస్కౌంట్‌లకి అయితే వస్తుంది చూసుకోండి. ఫోన్ అయితే బాగుంది. ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ జూమ్‌లో కూడా చాలా అవైలబుల్‌గా ఉంది. 8x సూపర్ జూమ్ అయితే ఉంది మనకు. నెక్స్ట్ ఇక్కడ బ్యాటరీ లైఫ్ కూడా 24 అవర్స్ అయితే అవైలబుల్‌గా ఉంది. సో నెక్స్ట్ ఫోన్ ఏంటంటే గూగుల్ పిక్సెల్ 8 ఇక్కడ చూసుకోవచ్చు మనం. దీని ఇక్కడ ఫోన్ అయితే 37,999 అయితే వస్తుంది. యాక్చువల్ రేట్ మనం 52,999 అయితే ఉంది మన యాక్చువల్ రేటు. సో మనకు దీనిలో ఆఫర్స్ ఏంటంటే 28% ఆఫర్ అయితే వస్తుంది మనకు. ఇక్కడ చూసుకోవచ్చు దీని కలర్స్ ఫీచర్స్ కూడా ఉన్నాయి చాలా. మనకి ఇష్టమైన కలర్స్ లో కూడా చాలా సెలెక్ట్ చేసుకోవచ్చు మనం. ఇక్కడ మనం 128, 256 ఇలా ఎందులో కావాలంటే అందులో అయితే చూసుకోవచ్చు. దాన్ని బట్టి కాస్ట్ అయితే ఉంటుంది మనకు. ఇక్కడ చూడండి 256 అయితే ఒక కాస్ట్ ఉంది. 128 అయితే డిఫరెంట్ కాస్ట్ అయితే ఉంటుంది. ఇవి మనకు 25% ఆఫర్ అయితే ఇస్తున్నారు. సో దీన్ని ఎవరైనా పర్చేస్ చేసుకోవాలని కూడా చేసుకోండి. 8 జీబీ ర్యామ్ అండ్ 256 రోమ్ అయితే ఉంటుంది ఇక్కడ. 15.49 సెంటీమీటర్స్ అయితే ఉంటుంది. మనకు ఎగ్జాక్ట్లీ 6.1 ఇంచెస్ అయితే ఉంటుంది. ఫుల్ డిస్ప్లే హెచ్డీలో మనకు. కెమెరాస్ అయితే మనకు ఒకటి 64, ఒకటి 13 ఎంపీ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఫ్రంట్ కెమెరా ఎలాగంటే 13 ఎంపీ అయితే ఉంటుంది. ఫ్రంట్ కెమెరా చూడండి 13 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఇది. నెక్స్ట్ ది బ్యాటరీ లైఫ్ కూడా చూసుకున్నట్లయితే 4404 అయితే ఉంది బ్యాటరీ లెవెల్స్ అయితే మనకు. నెక్స్ట్ మనకి ఇందులో ప్రాసెసర్ చూసుకున్నట్లయితే G3 ప్రాసెసర్ అయితే మనకు అవైలబుల్ గా ఉంది. ఈఎంఐ కాస్ట్ చూసుకున్నట్లయితే ఈఎంఐ కాస్ట్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. ఆల్ ద డీటెయిల్స్ అన్న చూసుకున్నట్లయితే మనకు HDFC బ్యాంక్ డీటెయిల్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. మనకు ఇక్కడ చూడండి మంత్లీ ఈఎంఐ 7,500 నో కాస్ట్ అయితే పడుతుంది. ఓవరాల్ గా మనకు 44,999 అయితే వస్తుంది 6 మంత్స్ మనకు. ఇలా కూడా మనకు ఈఎంఐ ఆప్షన్ అయితే అవైలబుల్ గా ఉంది. ఇది దీని ప్రొడక్ట్ డీటెయిల్స్ సంబంధించిన ఫీచర్స్ ఏంటి అవన్నీ. నెక్స్ట్ మనకు అదర్ డీటెయిల్స్ కూడా చూసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ ఎస్ అనుకుంటా. ఇలా సైజెస్ కూడా మీకు గ్రాఫిక్ పిఐ ఉందా లేదా అని చూసుకోవచ్చు. ఇంకా చాలా ఫీచర్స్ అన్ని ఈ యాప్‌లో చూసుకోవచ్చు. ఒకవేళ మీరు తక్కువ రేట్‌లో తీసుకున్నట్టయితే ఇదైతే ఒక బెస్ట్ ఆప్షన్. లేదు ఇంకొన్ని ఎక్స్‌ట్రా ఇంకొంచెం మనీ యాడ్ చేసుకొని బెటర్ కావాలంటే ఫోన్ మాత్రం నేనైతే గూగుల్ పిక్సెల్ 9 అయితే చాలా అడ్వాన్స్‌గా ఉంటుంది. ఇది మనకు కొంచెం మనీ యాడ్ చేసుకుంటే మాత్రం మనకు డెఫినెట్‌గా అయితే ఈ ఫోన్ అయితే వస్తుంది మనకు. ఫర్ ఎగ్జాంపుల్ పిక్సెల్ 9 మనకు ఇక్కడ చూసుకోవచ్చు 56 జీబీ రోమ్ అయితే ఉంటుంది మనకు అవైలబుల్‌గా. ఇక్కడ ఫోన్ చూసుకున్నట్లయితే మనకు 64,999 అయితే వస్తుంది. మనకి యాక్చువల్‌గా రేట్ ఏంటంటే 79,999 అయితే ఉంది మనకు. 18% డిస్కౌంట్ అయితే వస్తుంది మనకు. కూడా 1 ఇయర్ వారంటీ అనేది ఇస్తున్నారు వీళ్ళు మనకు గూగుల్ వాళ్ళు. మీకు ఇష్టమైన ఫోన్ కలర్స్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా డీటెయిల్స్ చాలా ఉన్నాయి. నెక్స్ట్ దీనిలో హైలైట్స్ ఏంటంటే 12 జీబీ ర్యామ్ అండ్ 256 రోమ్ అయితే అవైలబుల్ గా ఉంది. 16 సెంటీమీటర్స్ అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ మనం ఎలా చెప్పాలంటే 6.3 ఇంచెస్ అయితే ఉంటుంది. ఫుల్ డిస్ప్లేలో అవైలబుల్ ఉంది ఇదైతే ఫోను. ఒకటి 50 అండ్ ఇంకోటి 48 ఎంపీ కెమెరా అయితే ఉంటుంది బ్యాక్ కెమెరాలో మనకు. నెక్స్ట్ అలాగే మనకు ఫ్రంట్ ఎండ్ కెమెరాలో 10+5 ఎంపీ ఇక్కడ చూడండి ఇది ఫ్రంట్ కెమెరా 10+5 ఎంపీ కెమెరా అయితే అవైలబుల్ గా ఉంది. 10 ప్రాసెసర్ అయితే ఉంది ఇది. నెక్స్ట్ ఇందులో డీటెయిల్స్ తీసుకున్నట్లయితే మనకు ఈఎంఐ ఆప్షన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి చూసుకోండి ఇక్కడ. హెచ్డిఎఫ్సి బ్యాంక్స్ ప్లాన్స్ ఏంటంటే
నువ్వు 6 మంత్స్‌లో కట్టాలనుకుంటే 10,1834 అయితే పడుతుంది. ఓవరాల్‌గా మనకు 64,999 అయితే వస్తుంది. మంత్స్‌ని బట్టి ఇక్కడ మంత్లీ ఈఎంఐ ఎంత ఉంటదని మనం చూసుకోవచ్చు ఇక్కడ. 9 మంత్స్‌కి అయితే 7,223. ఒకవేళ నువ్వు 12,000కి అయితే 5,417. ఒకవేళ నువ్వు 8 మంత్స్‌లో కట్టాలనుకుంటే 3,612. నువ్వు ఒకవేళ 24 మంత్స్‌లో కట్టాలనుకుంటే 2,709 రూపీస్ లోపల అయితే మనకైతే వస్తుంది ఇది. సో ఓవరాల్‌గా కాస్ట్ చూసుకోవచ్చు అంతే 69కి అయితే ఉంటుంది. ఇది ఈఎంఐ డీటెయిల్స్ అయితే మనకు స్టాండర్డ్ ఈఎంఐ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఇంకా క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్స్ కూడా ఉంటాయి. 7 డేస్ బ్రాండ్ సపోర్ట్ కూడా ఉంటుంది మనకు. దీని ఫీచర్స్ కూడా చూసుకోవచ్చు మనకు ఎలా వర్క్ చేస్తాయో. దీని అదర్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఈ ఫోన్ అయితే చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది మనకు. చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇమాజినేషన్స్ కి అయితే కెమెరాకి అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది. చూడండి ఇక్కడ గూగుల్ పిక్సెల్ 8 కంపేర్ చేసుకుంటే నేనైతే గూగుల్ పిక్సెల్ 9 అయితే చెప్తున్నా మీకు. కొంచెం మనీ అయితే యాడ్ చేసుకోండి. బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది మీకు. నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటంటే మీరు ఒకవేళ టెలిఫోటోగ్రఫీకి వెళ్ళాలనుకుంటే మాత్రం ప్రోలో వర్షన్స్ అయితే మనకు అవైలబుల్గా ఉంటాయి. సో నేనైతే గూగుల్ పిక్సెల్ 7 ప్రో అయితే మీకు చెప్తున్నా. ఇది మనకు 44,999కి అయితే వస్తుంది. యాక్చువల్ రేటు 84,999. 47% ఆఫర్ అయితే మనకు అవైలబుల్గా ఉంది ఇది. ఇక్కడ డెలివరీ ఛార్జెస్ 1 ఇయర్ వారంటీ కూడా ఇస్తున్నారు వీళ్ళు. ఇందులో మనకు హైలైట్స్ ఏంటంటే 12 GB ర్యామ్ అండ్ 128 రోమ్ అయితే అవైలబుల్గా ఉంది. మనకు ఫోన్ కూడా 17 సెంటీమీటర్స్ అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ 6.7 ఇంచెస్ అయితే ఫోన్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు 50 అండ్ 48 ప్లస్ 12 MP అయితే ట్రిపుల్ కెమెరాస్ అయితే ఉన్నాయి ఈ ఫోన్ లో. 4,926 mAh బ్యాటరీ అయితే అవైలబుల్ గా ఉంది. చాలా డేస్ మనకు 24 అవర్స్ అయితే మస్ట్ అండ్ షుడ్ గా వస్తుంది ఇది. నెక్స్ట్ ఇందులో ప్రాసెసర్ ఏంటంటే జెట్ 2 ప్రాసెసర్ అయితే అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఈఎంఐ డీటెయిల్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి చూసుకోవచ్చు. మీ బ్యాంక్ కార్డ్ అయినా ఈఎంఐ తోనైనా యాక్సెస్ చేసుకోవచ్చు. బేస్డ్ ఆన్ మంత్లీ నీకు ఎంత పడుతుందో ఇక్కడ డీటెయిల్స్ అయితే ఉంటుంది మనకు. ఈ ఫోన్ అయితే చాలా మంది పర్చేజ్ చేసుకుంటున్నారు. ఈ ఫోన్ చాలా ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి చాలా ఆఫర్స్ అయితే వస్తున్నాయి. స్పెషలైజేషన్ 1 ఇయర్ వారంటీ ఇట్లా చాలా అయితే ఉన్నాయి ఇందులో. జూమింగ్ పర్పస్ కానీ ఇంకా బ్యాటరీ పర్ఫార్మెన్స్ కానీ ఇందులో అయితే మనకు ఈ ఫోన్ అయితే బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను నేనైతే. ఇందులో చాలా అంటే చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి మనకు. 7 ప్రోకు 7 కంపేర్ చేసుకున్నట్లయితే చాలా డిఫరెన్స్ అయితే ఉన్నాయి. ఇది మనకు డిస్ప్లే స్మూత్ చూసుకున్నట్లయితే ప్రో అయితే మనకు 120 హెచ్జెడ్ అయితే ఉంటుంది. ఇక్కడ నార్మల్ గా 7 చూసుకున్నట్లయితే అప్ టు 90 హెచ్జెడ్ అయితే ఉంటుంది. ఇక్కడ కెమెరాస్ కూడా డిఫరెన్స్ ఉన్నాయి. మనకు ఇక్కడ 2 కెమెరాస్ ఇక్కడ 3 కెమెరాస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఇందులో మనకు ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా చూసుకోవచ్చు డిఫరెన్స్ ఉంది. ఇక్కడ 12 GB ర్యామ్ ఉంటే ఇక్కడ 8 ఉంది. ఇక్కడ 128 GB సేమ్ ఉంది. బట్ ర్యామ్ కాడ మనకు డిఫరెన్స్ ఉంది. ఇది 12 ఇది 8 అయితే ఉంది మనకు అవైలబుల్ గా. సో ఇదైతే కంపారిజన్స్. సో ఇదైతే ప్రో వర్షన్స్ కూడా మీకు డెఫినెట్ గా యూస్ఫుల్ అవుతుంది. ఇది కూడా తక్కువ డిస్కౌంట్ లో వస్తుంది. దీన్ని కూడా చూస్ చేసుకోండి ఎవరైనా ఉంటే. లాస్ట్ వన్ క్రేజీ డీల్ ఏంటంటే గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్. ఇదైతే చాలా అంటే చాలా తక్కువ డిస్కౌంట్ లో అయితే వస్తుంది. అసలు ఎగ్జాక్ట్లీ దీన్ని యాక్చువల్ రేట్ అంటే 1,72,000. బట్ మనకు డిస్కౌంట్ ఎంత వస్తుందంటే 1,37,999 కి అయితే వస్తుంది. 20% డిస్కౌంట్ అయితే ఉంది. రేటింగ్ చూసుకోవచ్చు 4.6 రేటింగ్ అయితే ఉంది. ఫోన్ అయితే చాలా స్మూత్ గా చాలా బాగుంటుంది ఫోన్ అయితే చూడండి. డెలివరీ ఛార్జెస్ చూసుకోవచ్చు 1 ఇయర్ వారంటీ అయితే ఉంది. సేమ్ హైలైట్స్ ఏంటంటే 16 GB ర్యామ్ అండ్ 256 రోమ్ అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ 6.3 ఇంచెస్ డిస్ప్లే అయితే ఉంటుంది మనకు. 48 MP అండ్ 10+5 MP ప్లస్ 10.8 MP అయితే మనకు కెమెరాస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి బ్యాక్ ఎండ్ లో మనకు. నెక్స్ట్ ఫ్రంట్ ఎండ్ లో అయితే మనకు 10 MP కెమెరా అయితే అవైలబుల్ గా ఉంది. 4,650 mAh బ్యాటరీ లెవెల్స్ అయితే ఉన్నాయి ఇందులో. మనకు ప్రాసెసర్ జెట్ 4 ప్రాసెసర్ అయితే ఇందులో అవైలబుల్ గా ఉంది మనకు. నెక్స్ట్ ఇక్కడ ఈఎంఐస్ కూడా ఉన్నాయి. ఈఎంఐస్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. HDFC బ్యాంక్ అయితే ఒకటే ఉంది మనకు. 9 months 12 months 8 months 24 months బేస్ చేసుకొని మనం మంత్స్ బేస్ చేసుకొని అక్కడ కాస్ట్ అయితే మనకు డిక్రీజ్ అవుతుంది. నువ్వు ఎంత కడితే అంత అయితే కట్టుకోవచ్చు. బట్ ఓవరాల్ కాస్ట్ అయితే అంతే ఉంటుంది. 7 days బ్రాండ్ సపోర్ట్ కూడా ఉంటుంది మనకు. ఈ ఫోన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది చాలా బాగుంటుంది. స్లిమ్ గా ఉంటుంది ఈ ఫోన్. 6.3 ఇంచెస్ అయితే ఉంటుంది మనకు. బిలో 50 or 60 లో పెట్టాలనుకున్న మాత్రం గూగుల్ పిక్సెల్ 9 అయితే చూజ్ చేసుకోండి. మీరు బిలో 60,000 50,000 లో పెట్టాలనుకుంటే మాత్రం యాక్చువల్ రేట్ కాదు ఇంకా డిక్రీజ్ అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. బట్ ఓవరాల్ గా ఇంత అయితే రేట్ ఉంటుంది. మీరు 60-50 లో పెట్టాలనుకుంటే మాత్రం ఫ్రెండ్లీ బడ్జెట్ లో గూగుల్ పిక్సెల్ 9 అయితే చూజ్ చేసుకోండి. ఒకవేళ మీరు ఒక హై లెవెల్లో తీసుకోవాలా ఫోన్ అనుకుంటే మాత్రం గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ అయితే తీసుకోండి. 1,37,999 కి అయితే వస్తుంది ఇది. ఇదైతే చాలా సూపర్ డీల్ అయితే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ హౌ టు గ్రాప్ ద డీల్స్. ఫస్ట్ వన్ ఏంటంటే చూస్ ద మోడల్. ఇక్కడ మోడల్ అయితే చూజ్ చేసుకోండి. ఇక్కడ 128 లేకపోతే 256 అనేది కూడా చూజ్ చేసుకోండి. మీరు ఆ వేరియంట్ ఏ వేరియంట్ కావాలో అందులో అయితే చూసుకోండి.
కూడా హయ్యర్ వేరియంట్స్ లోనే ఉంటాయి కాబట్టి ఇదైతే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనం వేరియంట్ స్టోరేజ్ లో కూడా చూసుకోవచ్చు. 128 256 లో కూడా ఉంటుంది డిఫరెన్స్. 256 లో ఎక్కువ ఆఫర్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మనకు. ఇది ఒక ఫస్ట్ స్టెప్ అయితే ఉంటుంది మనకు. నెక్స్ట్ ఏంటంటే సెకండ్ స్టెప్ ఏంటంటే 7,811 రేటింగ్స్ అయితే ఉన్నాయి మనకు. 628 రివ్యూస్ అయితే ఇచ్చారు. ఓవరాల్ గా 5 కి 4.3 రేటింగ్ అయితే ఉంది. చాలా బాగుంది ఇది. రేటింగ్ కూడా చాలా బాగుంది. ప్రొడక్ట్ పేజ్ ఓపెన్ చేసి ఇక్కడ అవైలబుల్ గా ఉన్న ఆఫర్స్ అయితే చూస్ చేసుకోండి. అక్కడ ఆ సెక్షన్ ఈఎంఐస్ ఎక్స్చేంజ్ ఆఫర్స్ అన్ని అయితే మనకు అవైలబుల్ గా ఉంటాయి మనకు. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ గూగుల్ పిక్సెల్ 8 చూస్ చేసుకుంటే మనకు HDFC బ్యాంక్ మీద మనకు 7,000 ఆఫర్ అయితే వస్తుంది. క్రెడిట్ కార్డు ట్రాన్సాక్షన్ మనకు ఇలాగైతే చూసుకోండి. మీరు కూడా అప్లోడ్ చేయండి. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఆ ఫోన్ ఎంత పోతుందో ప్రైస్ అయితే వస్తుంది. ప్రైస్ అండ్ న్యూ ఫోన్ ప్రైస్ అయితే కంపేర్ చేసుకోవచ్చు. కంపేర్ చేసుకొని ఓల్డ్ ఫోన్ ఎంత పోతుందో దాన్ని మైనస్ చేసి మనకు న్యూ ఫోన్ అయితే వస్తుంది. ఇలా మనకు ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. పేమెంట్ మెథడ్స్ కూడా చూసుకోండి. మీకు ఎలాంటి అవైలబుల్ గా ఉంటాయి. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ కంప్లీట్ పేమెంట్ కూడా చూసుకోవచ్చు. యూపీఐ ద్వారా మనం పేమెంట్ చేయొచ్చు. ఇక్కడ యూపీఐ నెంబర్ కూడా అడుగుతుంది. నెక్స్ట్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఆర్ ఏటీఎం కార్డు కూడా అవైలబుల్ గా ఉంది. ఇక్కడ చూసుకోండి. వాటి ఆప్షన్స్ ఇచ్చి మనం కార్డ్ నెంబర్ ఇచ్చి వ్యాలిడిటీ అండ్ సివి అన్ని పెట్టుకోవచ్చు. మనం ఇక్కడ 10% ఇన్స్టాంట్ గా డిస్కౌంట్ అయితే వస్తుంది మనకి ఇక్కడ. నెక్స్ట్ ఏంటంటే ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఉంది. ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అవునా, ఎస్బీఐ బ్యాంక్ లేకపోతే అదర్ బ్యాంక్స్ అని కూడా చూసుకోవచ్చు. ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్స్ అయితే 6,000 దాకా పడుతుంది మనకు మంత్లీ. ఇక్కడ ఎస్బీఐ బ్యాంక్ అయితే 1,000 మంత్లీ అయితే పడుతుంది. మనం డీటెయిల్స్ గా చూసుకోవచ్చు. ఒకవేళ కావాలంటే నువ్వు నెట్ బ్యాంకింగ్ కూడా చేసుకోవచ్చు. డైరెక్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డైరెక్ట్ పే చేస్తే మనకు పే అయిపోతుంది. నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే మనకు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కూడా ఉంది. డైరెక్ట్ మనం ప్లేక్ ఆర్డర్ చేస్తే మనకైతే డైరెక్ట్ గా ఆర్డర్ అయిపోతుంది. మనకైతే ఆర్డర్ అయితే వస్తుంది ఇంటికి. సో ఇక్కడ 1 year వ్యారంటీ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మనకు మన ఈఎంఐ వెరిఫికేషన్ అయిపోయినాక మనం అయితే ఫోన్ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎలాగంటే మనం అబౌట్ ఫోన్ లో పోయి అందులో ఫోన్ డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవాలి. చేసిన ఫోన్ అండ్ మనకు వచ్చిన ఫోన్ సేమ్ డీటెయిల్స్ ఉన్నాయా లేదా అని కూడా చెక్ చేసుకోవాలి. మనం చెకింగ్ కూడా చేసుకోవాలి. ఏమైనా స్క్రాచెస్ ఉన్నాయా లేవా అని కూడా ఉన్నాయా, లేదంటే బాడీ డ్యామేజ్ అయిందా అట్లా కూడా చెక్ చేసుకోవాలి. కొన్ని డూప్లికేట్ ఫోన్స్ కూడా సేవ్ చేస్తారు. కెమెరా టెస్టింగ్ కూడా చేసుకోవాలి. మనం చెక్ చేసుకోవాలి. మనం కెమెరా డీటెయిల్స్ అయితే మనం ఇంకా నెక్స్ట్ బ్యాటరీ ఛార్జింగ్ కూడా చెక్ చేసుకోవాలి. బ్యాటరీ ఛార్జింగ్ అనేది స్పీడ్ ఉందా లేదా అని కూడా చెక్ చేసుకోవాలి. మనం స్పీకర్స్ అండ్ మైక్స్ కూడా సాంగ్స్ ప్లే అవుతున్నాయా లేదా, వాయిస్ అనేది క్లియర్ గా వస్తుందా లేదా అని కూడా చెక్ చేసుకోవాలి. మనం ఇలాంటివి అయితే చెక్ చేసుకోవాలి. మనం ఈఎంఐ లాస్ట్ ఫోన్ ఇది ఎలా చేసుకోవాలంటే మనం బాక్స్ ఓపెన్ చేసిన 24 hours లో చెక్ చేసుకోవాలి. తర్వాత మనకు ఛాన్స్ అయితే ఉండదు. ఎందుకంటే ఆ 24 hours లో మనం ఎక్స్చేంజ్ అనేది ఇవ్వాలి. ఒకవేళ ఫోన్ బాగాలేకపోతే ఇలాగైతే యూజ్ చేసుకోండి. మీకు ఫేవరెట్ ఫోన్ ఏంటిదో కింద కామెంట్ రూపంలో చెప్పండి. ఇంతవరకు ఈ వీడియో చూసిన వాళ్ళైతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.